విజయవాడలో డెలివరీ చేయాల్సిన 6 కోట్ల రూపాయల విలువైన 7 కేజీల బంగారు నగలతో ఓ కారు డ్రైవర్ పరారవడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్కు చెందిన శ్యాంబాబా జ్యువెలర్స్ యజమాని 7 కేజీల బంగారు ఆభరణాలను విజయవాడలోని ఓ దుకాణానికి డెలివరీ చేయాల్సి ఉంది. హైదరాబాద్లో ఉంటున్న మధ్యప్రదేశ్కు చెందిన జితేంద్ర కారులో తన 2 సొంత మనుషులతో వాటిని డెలివరీ కోసం పంపించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలో టీ తాగేందుకు కారు ఆపారు. ఈ క్రమంలో మిగతా 2కి తెలియకుండా డ్రైవర్ జితేంద్ర కారుతో పరారయ్యాడు. అనంతరం నందిగామ మండలం అడ్డరోడ్డులోని ఓ గోడౌన్ వద్ద కారు వదిలేసి అందులోని ఆభరణాలతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలిసిన నగల వ్యాపారి హైదరాబాద్లోని నిందితుడి ఇంటికి వెళ్లగా ఇల్లు ఖాళీ చేసినట్టు తెలిసింది. దీంతో పక్కా ప్రణాళికతోనే ఈ చోరీకి పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ హిమాయత్ నగర్ శ్రీ శ్యామ్ బాబా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ షాపు నుండి వాళ్ళ ప్రతినిధి బాలకిషన్ సుమారు 6.5 కేజీల ఆర్నమెంట్ గోల్డ్ని విజయవాడ డెలివరీ ఇవ్వడానికి అతను వారి యొక్క తోటి ఎంప్లాయ్ డ్రైవరు ముగ్గురు బయలుదేరి హైదరాబాద్ నుండి వస్తూ మార్గ మధ్యలో టోల్ ప్లాజా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై టోల్ ప్లాజా దగ్గర వెంకటసాయి ఫుడ్ ప్లాజా దగ్గర టీ తాగడానికి ఆగి టీ తాగుతూ ఉండగా సదరు డ్రైవరు జితేంద్ర అనే జిత్తు కారుతో అందులో ఉన్న బంగారపు వస్తువులతో టువర్డ్స్ నందిగామ వైపు కారు తీసుకుని వచ్చేశాడు. ఆ కారుకి GPS ఉండటం వల్ల ఆ సిబ్బంది దాన్ని ఫాలో అవుతూ వచ్చేటప్పటికి మునగచర్ల దుర్గా కోల్డ్